గడిచిన 3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రానున్న పుష్కరాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి పనుల పరిశీలన భాగంగా రాజమండ్రికి రావడం జరిగింది. వారు వచ్చి మరి రాజమండ్రి నగరం అంతా కూడా ఆయనకి ఎంతో స్వాగతించారు. సీనియర్ నాయకులైనటువంటి వాసిజెండ గంగాధరం గారికి తెలియజేయండి, రాజమండ్రిలో గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించడం కాకుండా నల్లా ఛానల్ను అదేవిధంగా ఒక రోజులో ముగించుకున్నటువంటి కార్యక్రమాన్ని 2 రోజులకి పొడిగించుకొని మరి మన పక్కనే ఉన్నటువంటి పేపర్ మిల్ నుండి వచ్చేటువంటి వ్యర్థ రసాయనాలు డైరెక్ట్గా గోదావరి నదిలో కలవడం, కలుషితమైనటువంటి ఈ వాతావరణాన్ని ఆయన ప్రజల దృష్టికి స్వయంగా సందర్శించి తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజున రాజమండ్రి ప్రజానీకానికి అందరికి కూడా ఈ గోదావరిలో జరుగుతున్నటువంటి ఈ విష రసాయనాలు ఏదైతే మరి మలినమైపోయినటువంటి గోదావరిలో పుష్కర స్నానానికి ఆచరించడానికి వచ్చినటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా వారికి ఒక స్వచ్ఛమైనటువంటి నీటిలో స్నానం ఆచరించి భక్తులు వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడానికి మరి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈరోజు మీరు అంటా ఉన్నారు, మా ప్రీతమ నేత మా మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు వారిని పవన్ కళ్యాణ్ గారు పర్యాటక శాఖతో పాటుగా పర్యావరణాన్ని కూడా మీరు తీసుకొని దీన్ని చెయ్యాలని చెప్పుండవచ్చు. మీరు దాన్ని వక్రీకర బుద్ధితోటి మరి మాట్లాడి మీ పార్టీకి ఉన్నటువంటి ఈ బుద్ధిని మీరు చూపించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అదే కాకుండా మరి 25 సంవత్సరాలు మీరే చెప్పారు, 25 సంవత్సరాల నుంచి ఈ పేపర్ మిల్ మీద పోరాటం చేస్తున్నాం, ఇప్పటికీ కూడా సాధ్యం కాలేదు అని మీరే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే మీరు పోరాటం చేస్తారు సరే, మీరు పోరాటం చేసి పేపర్ మిల్ యాజమాన్యంతో మీరు లోపాకారి ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా? ఎందుకు చేత కాలేదు? మరి మీరు చేత కాలేనప్పుడు 2 రోజుల్లో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం అవుతుందా? ఒకటి నెమ్మదిగా అదే సాధ్యం అయ్యే విధంగా ఆయన ప్రయత్నం చేస్తారు. మీరు కొవ్వూరులో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల గురించి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకుల ఫ్యాక్టరీలు అని చెప్పేసి మీరు మాట్లాడటం జరిగింది. ఏ ఫ్యాక్టరీ అయినా సరే చట్టానికి అలాగే నియమాలకు కట్టుబడి వాళ్ళు వ్యాపారం చేసుకున్న ఇబ్బంది లేదు. కానీ రసాయనాలను డైరెక్ట్గా గోదావరి నదిలో ప్రవేశపెట్టినట్టయితే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి యాజమాన్యం పైన మరి నిన్న కందుల దుర్గేష్ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఇవి మీరు వినలేదా? ఎంతసేపు మీరు బాధపడిపోయి మీరు ఇబ్బంది పడిపోవాల్సినటువంటి అవసరం అయితే ఈరోజు లేదు. ఎన్డీఏ కూటమి చాలా అందరూ కూడా సఖ్యతగా ఉన్నారు, అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్నారు. ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో ఈ రోజున మరి ఎన్డీఏ కూటమి ప్రయాణం సాగిస్తూ ఉంది. అలాగే శరవేగంతో నగర అభివృద్ధిలో కూడా మరి ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మీలో ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు మీరు చక్కదిద్దుకునే ప్రయత్నం మీరు చేయండి. అంతేగాని ఎదుటి వాళ్ళ మీద మీరు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసుకోవడం ఇది మంచిది కాదని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా పుష్కరాలను ఎంతో విజయవంతంగా ప్రజలకు ఆహ్లాదకరంగా భక్తుల మనోభావాలు ఈ ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చక్కగా జరుగుతాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా ఏవైనా ఉంటే సహాయ సహకారాలు అందించండి, మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. అంతేగాని మీరు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. రాజమండ్రి నగరంలో మరి దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ నీటి కాలుష్యం
నిర్మూలనకే మనందరం కూడా పార్టీలు అతీతంగా అందరూ కూడా మరి ఈ రోజున ఈ కాలుష్య నివారణ కోసం మరి తొలి అడుగుగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం జరిగింది. మనందరం కూడా పార్టీలకు అతీతంగా ఒక వంతు మనందరం కూడా ఆయనకి సహకారాలు అందించి రాజమండ్రి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే విధంగా మనందరం ముందుకు సాగాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుత్తుల సత్యనారాయణ, జనసేన పార్టీ, రాజమండ్రి సిటీ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.